నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేసిరి పైసా లేదు ఎన్నికల్లో పోటీ చేయడం లేదు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు చేశారు సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ చిరంజీవి నాయక్ గారు నమస్కారం సార్ నమస్తే జై భారత్ అండి సార్ ఇప్పుడు చూస్తుంటే నిర్మలా సీతారామన్ గారు అంటే పోటీ చేస్తారని ఫస్ట్ నుంచి మనం అనుకున్నాం కానీ ఇప్పుడు మాత్రం తను పోటీలోకి దూరంగా ఉన్నానని చెప్పేసి అంటున్నారు సో దేనికోసం ఎందువల్ల అసలు అంటే ఒకటండి ఇప్పుడు ఆవిడ బీజేపీ అధ్యక్షుల వారు పోటీ చేయమని ప్రపోజల్ పెట్టినప్పుడు 1 వీక్ ఆలోచించి నా దగ్గర పోటీ చేయట్లేదని చెప్పారంట రీజన్ ఏంటి అంటే సౌత్ ఇండియన్ పాలిటిక్స్ పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు ఎక్కడో దగ్గర నుంచి పోటీ చేయాలి ఆవిడకి వచ్చిన ఆఫర్లో తమిళనాడు నుంచి పోటీ చేయమని చెప్పారట అందులో ఇంకా సౌత్ ఇండియన్ పాలిటిక్స్ అంటే 2 అంశాలు అయితే చాలా బలంగా ప్రభావితం చేస్తాయి ఒకటి మనీ సెకండ్ ఈజ్ కాస్ట్ సో ఈ రెండింటిని తట్టుకుని నేను ఎలక్షన్ చేయలేను నా దగ్గర అంత డబ్బు లేదు నేను చేయలేను అని చెప్పారట ఆవిడ ఇక్కడ థింగ్ ఏంటంటే ఒక కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి లోక్సభ ఎన్నికలకు పోటీ చేయాలని పార్టీ అభ్యర్థించినప్పుడు పోటీ చేయడానికి వెనకంజ వేశారంటే ఆ ఇండియన్ పాలిటిక్స్లో పర్టికులర్లీ సౌత్ ఇండియన్ పాలిటిక్స్లో అసలు మనీ యొక్క ప్రభావం ఎంత బలంగా ఉందో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అది మనీ ఇంకా కాస్ట్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అనుకోవచ్చు ఆవిడ చెప్పారు కదా సౌత్ ఇండియన్ పాలిటిక్స్లో పర్టికులర్ నాకు ఉన్న 2 స్టేట్స్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ 2 దగ్గర డబ్బు కులం బలంగా ఉంటేనే రాజకీయాల్లో డైరెక్ట్ పాలిటిక్స్లో మనం గెలవగలము లేకపోతే గెలవలేము నా దగ్గర అంత డబ్బు లేదు సో నా దగ్గర ఉన్నది నా జీతము నా సేవింగ్సే ఉన్నాయనే మాట చెప్పుకొచ్చారు ఆవిడ అండ్ ఇంకో మాట ఏమన్నారంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా మొత్తం నాది కాదు కదా అన్నారు వాళ్ళ దగ్గర కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఫండ్స్ మొత్తం వాళ్ళ దగ్గర లేకపోవచ్చు కానీ ఒక లోపభూయిష్టమైన అవినీతి పూరితమైన ఏదైతే ఎలక్టరల్ బాండ్స్ అనే మెకానిజం ఉందో అది తీసుకొచ్చి భారతదేశంలో ఏ పార్టీకి రానంత డబ్బు వాళ్ళు తెచ్చుకున్నారు కదా ఆ డబ్బుతో ఆవిడ పోటీ చేయొచ్చు కదా ఎలక్టరల్ బాండ్స్ రూపంలో బీజేపీకి వచ్చిన 7,000 పైచీలు కోట్ల రూపాయలు 7,600 పైచీలు కోట్ల రూపాయల డబ్బులు భారతదేశంలో ఏ పార్టీకి రానంత డబ్బు ఆ డబ్బు అయినా ఆ పార్టీకి వచ్చింది ఆ డబ్బుల నుంచి కొంత తీసుకోవచ్చు కదా అంటే ఆ పార్టీ వాళ్ళ అభ్యర్థిని అడిగినప్పుడు అంటే నిర్మలా సీతారామన్ అడిగినప్పుడు వాళ్ళు ఆ ఫండింగ్ చేయొచ్చు కదా ఎందుకు చేయలేకపోతున్నారు ఇప్పుడు వాళ్ళు అడిగారంటే చేస్తామనే కదా చేస్తామనే కాకపోతే ఈవిడ నాకు ఎలాగో బీజేపీ మీద వ్యతిరేకత సౌత్ ఇండియాలో ఎంత బలంగా ఉంటుందో తెలిసిందే తర్వాత పర్టికులర్లీ తమిళనాడులో వెళ్తే బీజేపీ మీద ఎలాంటి వ్యతిరేకత ఉంటుందో తెలిసిందే పోటీ చేసి ఓడిపోవడం ఎందుకు సేఫ్గా రాజ్యసభ ఉంది కదా అని ఆలోచించుకొని ఉంటారు కానీ ఒక ఫైనాన్స్ మినిస్టర్ నోట్లో నుంచి నా దగ్గర డబ్బు లేదు నేను పోటీ చెయ్యను అనే మాట వచ్చిందంటే అసలు భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ డబ్బుతో ఎలా ముడిపడి ఉంది ఎంత తీవ్ర మొత్తంలో డబ్బు యొక్క అవసరం ఉందో దాని తీవ్రతను తెలియజేస్తూ ఉంది సో డబ్బు వాళ్ళ దగ్గర ఉందా లేదా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా మొత్తం వాళ్ళ కింద ఉందా లేదా లేకపోతే ఎలక్టోరల్ బాండ్స్లో వాళ్ళు బీజేపీ వాళ్ళు డబ్బులు దండుకున్నారా లేదా పక్కన పెడితే అసలు భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ మొత్తం డబ్బుమయమైపోయింది అనేది దీనికంటే పెద్ద ఎగ్జాంపుల్ ఇంకోటి లేదు ఎందుకంటే ఇప్పుడు ఇది జనాలకి పొలిటీషియన్స్ అలవాటు చేశారనుకోవాలా లేకపోతే జనాలు డబ్బులు ఇస్తేనే వాళ్ళకి ఓటేస్తారంటారా జనాలు డబ్బులు ఇవ్వకపోతే జనాలు ఎందుకు ఓటారండి ఆరాంసే వేస్తారు ఎవరికి వేయడం ఇష్టం లేకపోతే నోటాకన్నా వేస్తారు ఓటు వేయకుండా అయితే ఆగరు బట్ థింగ్ ఏంటంటే వీళ్ళు ఇన్సెక్యూర్ ఫీలింగ్లో మేము గెలవాలి అనే ఒక ఓవర్ ఎక్సైట్మెంట్తో గెలిస్తే మనం మన వ్యాపారాలు మనం రకరకాల అవినీతి చేయొచ్చు లేకపోతే ఇంకో రకంగా మనం ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు ఒక 100 కోట్లు పెట్టి ఎంపీ అయితే 5,000 కోట్లు లేకపోతే 500 కోట్ల పైన సంపాదించవచ్చు అని ఒక ఆలోచనతో ఉన్న నాయకులందరూ రాజకీయ నాయకులు అయిపోయి సో 100 కోట్లు పెట్టి గెలిస్తే 5 సంవత్సరాల్లో యావరేజ్ 1,000 కోట్ల రూపాయల డబ్బు సంపాదించే అవకాశం వీళ్ళకు ఉంటుంది కాబట్టి వీళ్ళు గెలిచేదానికి డబ్బులు ఇస్తున్నారు ప్రజలు డబ్బులు ఎక్కడ అడగట్లేదు కదా ప్రజలు ఏం అడుగుతున్నారు అభివృద్ధి అడుగుతున్నారు నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి ఇన్ఫ్లేషన్ చాలా తీవ్రంగా ఉంది ఇన్ఫ్లేషన్ తగ్గించమని అడుగుతున్నారు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయమంటున్నారు తర్వాత బెటర్ హెల్త్ ఫెసిలిటీస్ ఇవ్వమంటున్నారు బెటర్ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ ఇవ్వమంటున్నారు ఇవి కదా అడుగుతుంది ఇవి ఇవ్వరు కానీ ఓటుకు డబ్బు ఇస్తారు ఓటుకు మంది ఇస్తారు ఓటు అడిగేటప్పుడు కులాన్ని వాడతారు ఓటు అడిగేటప్పుడు మతాన్ని వాడేస్తారు అవును సో ఈ రకంగా ప్రలోభాలతో ఎన్నికలు చేస్తున్నారు తప్ప రియల్ ఇష్యూస్ని అడ్రస్ చేసే పరిస్థితి భారతదేశంలో ఏ పార్టీకి లేదు సో దీనికి భిన్నంగా జై భారత్ నేషనల్ పార్టీ రియల్ ఇష్యూస్ని అడ్రస్ చేస్తా ఇన్ఫ్లేషన్ కావచ్చు అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు లేకపోతే అభివృద్ధి పరంగా ఆంధ్రప్రదేశ్ ఎలా వెనకడుగు వేస్తుందో దాన్ని అడ్రస్ చేసే క్రమంలో జై భారత్ నేషనల్ పార్టీ ఇప్పుడు ఉన్న కన్వెన్షనల్ పాలిటిక్స్ని బ్రేక్ వేసేసి రియల్ ఇష్యూస్ సెంట్రిక్గా పాలిటిక్స్ చేయాలనే ఒక ఉద్దేశంతో జై భారత్ నేషనల్ పార్టీ ముందుకు వచ్చింది ఈ రియల్ ఇష్యూస్ మీద పాలిటిక్స్ చేయాలంటే బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో సోకాల్డ్ ఎస్టాబ్లిష్డ్ పార్టీస్ టీడీపీ బీజేపీ జనసేన వైసీపీ వీళ్ళ వల్ల కానిపోయినది ఒక బీజేపీనే కాదు స్టేట్ లెవెల్లో ఎస్టాబ్లిష్డ్ పార్టీస్ కూడా వీళ్ళ వల్ల కానిపోయిన రియల్ ఇష్యూస్తో పాలిటిక్స్ చేయడం వీళ్ళు ఏ కాడికి ఏం చేస్తారు డబ్బు కులం మతం ప్రాంతం మద్యం సో ఈ ప్రలోభాలతో రాజకీయాలు జరుగుతున్న ఈ క్రమంలో దీన్ని ఎక్కడో ఫుల్ స్టాప్ పెట్టేసి రియల్ పాలిటిక్స్ని ప్రజలకు ఇంట్రడ్యూస్ చేయాలా అనే ఒక ఒక నోబుల్ థాట్
తో శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారు జై భారత్ నేషనల్ పార్టీని ఫ్లోట్ చేశారు, దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రజల్లో ఎంత చైతన్యం తీసుకురాబోతున్నాం అనేది రాబోయే ఎన్నికల్లో తెలుస్తుంది. మీరు నమ్ముతారో లేదో, మేము గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు మా అధ్యక్షుల వారి మీద ఉన్న ఒక హానెస్ట్ ఇమేజ్ కానివ్వండి, ప్రజలు రియల్గా ఏం కోరుకుంటున్నారు అనేది రియల్గా మాకు తెలిసి వస్తుంది. ఇంతకుముందు మాకు ఎలా ఉండేది, ఏదో ఇంటర్వ్యూస్ చూస్తేనో లేకపోతే పేపర్ చదివితే పేపర్లో వాళ్ళు రాసేది, ఇంటర్వ్యూలో లీడర్స్ చెప్పేది ఇష్యూస్ అనుకునేవాళ్ళం. కానీ ఎప్పుడైతే మేము డైరెక్ట్గా ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వడం మొదలుపెట్టామో, ప్రజలు కోరుకుంటుంది డబ్బు రాజకీయాలు కాదు, కుల రాజకీయాలు కాదు, మత రాజకీయాలు కాదు, లేకపోతే మద్యంతో కూడుకున్న ప్రలోభపూరితమైన రాజకీయాలు కాదు. ప్రజలు కోరుకుంటుంది యాజ్ ఇట్ ఈజ్గా అభివృద్ధితో కూడుకున్న రాజకీయాలు, మంచి విద్య మంచి వైద్యంను అందించే రాజకీయాలు కావాలి, లేకపోతే వ్యవసాయానికి మంచి చేయూతనిచ్చే రాజకీయాలు కావాలని కోరుకుంటున్నారు ప్రజలు. కానీ వాటన్నిటికి భిన్నంగా ఈ కన్వెన్షనల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో దీనికి భిన్నమైన పాలిటిక్స్ చేయడం మొదలెట్టేశారు. అందుకనే నిర్మలా సీతారామన్ గారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో డబ్బు లేదు నేను పోటీ చేయనని అన్నారో, అదే ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో బీజేపీని ఖచ్చితంగా ఎలక్టోరల్ బాండ్స్ మొత్తం దాని గురించి ఒక కంక్లూజన్ వచ్చే వరకు ఎలక్షన్ పోస్ట్పోన్ చేసే అవసరం అయితే ప్రెసిడెంట్ రూల్ ఇండియాలో ఇంపోజ్ చేసైనా సరే ఈ ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో బీజేపీకి ఎంత డబ్బు ఎక్కడి నుంచి ఎవరిచ్చారు, ఆ డబ్బు మొత్తం కోర్టు చెప్పింది కదా ఎవరెవరికి ఎక్కడి నుంచి వచ్చిందో, అసలు డబ్బు మొత్తం వెనక్కి రావాలి. ఆ డబ్బు మొత్తం ఎవరెవరైతే ఇప్పుడు వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి ఆ డబ్బుని విపరీతంగా వాడుకుంటున్నారు కదా, ఆ డబ్బుని ఎవరెవరైతే ఇచ్చారో వాళ్ళకి వెనకన్నా ఇవ్వాలి, లేకపోతే రిటర్న్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా కన్నా పంపించాలి, లేకపోతే ఈసీ కన్నా పంపించి ఎలక్టోరల్ రిఫార్మ్స్ దేశంలో తీసుకొచ్చేదానికి ఆ ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఏ పార్టీకి ఎంత డబ్బు ఉన్నా రానివ్వండి, ఆ డబ్బు మొత్తాన్ని ఒక మంచి పని కోసం వాడాలి దేశంలో. అది ఎలక్టోరల్ రిఫార్మ్స్ కోసం వాడతారా, లేకపోతే భారతదేశంలో అప్పు పెరిగిపోయిందని ఒక మాట అంటున్నారు కాబట్టి ఆ ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వచ్చిన డబ్బు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో వేసి భారతదేశం యొక్క అప్పులు వడ్డీలు కడతారా, అది వేరే. కానీ డబ్బు మొత్తం వెనక్కి తీసుకోవాలి, పార్టీల దగ్గర నుంచి వచ్చిన డబ్బు, పర్టికులర్లీ బీజేపీకి వచ్చిన డబ్బు. అప్పుడు మాత్రమే ఇండియాలో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్లో ఎలక్షన్స్ జరుగుతాయి. మీరు చూడండి, భారతదేశంలో రియల్ ఇష్యూస్ చాలా ఉంటాయి, వాటిని ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడు అడ్రస్ చేయలేదు. చూడండి, రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొస్తే 6-7 నెలల తరబడి ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిసరాల్లో రైతులు కూర్చుంటే ప్రైమ్ మినిస్టర్ నోట్ల నుంచి ఒక్క మాట రాలేదు. అలానే మణిపూర్లో మత కల్లోలాలు కులాంతర తగాదాలు జరిగి అక్కడ గొడవలు జరిగి 2 తెగలు కొట్టుకొని మహిళలను నగ్నంగా రోడ్డు మీద ఊరేగిస్తూ ఉంటే ప్రైమ్ మినిస్టర్ నోట్ల నుంచి ఒక్క మాట రాలా, హోమ్ మినిస్టర్ నోట్ల నుంచి ఒక్క మాట రాలా. నిన్న వైజాగ్ ఎయిర్పోర్ట్లో 25,000 కేజీలు డ్రగ్స్ పట్టుబడితే ప్రైమ్ మినిస్టర్ నోట్ల నుంచి మాట రాదు, లేకపోతే హోమ్ మినిస్టర్ నోట్ల నుంచి ఒక్క మాట రాదు. దేశంలో ఇన్ని అరాచకాలు జరుగుతుంటే మాట్లాడని ఈ వ్యక్తులు అసలు ప్రధానమంత్రిగా, హోంమంత్రులుగా, లేకపోతే భారతీయ జనతా పార్టీని దేశాన్ని పరిపాలించే హక్కు అసలు ఉందా? ఎందుకు మాట్లాడట్లే అంటారంటే వీళ్ళకి ఓన్లీ డబ్బు సంపాదించడమే. ఇప్పుడు ఆ డ్రగ్స్ రూపంలో వచ్చిన డబ్బుకి బీజేపీకి ఏదో లింక్ ఉంది, లేకపోతే బీజేపీ ఇప్పుడు మాట్లాడుండాల్సింది. మణిపూర్ అనేది ఒక చిన్న రాష్ట్రం అయిపోయింది, చిన్న తెగలైపోయింది, వాటి వల్ల పెద్ద ప్రభావం లేదు వీళ్ళకి. అందుకనే మణిపూర్లో జరుగుతున్న కులాంతర వివాహాలన్నీ వాటిని అడ్డుకట్ట వేసేదానికి ప్రైమ్ మినిస్టర్ నోట్ల నుంచి ఒక్క మాట రాదు. అసలు ఈ ప్రైమ్ మినిస్టర్కి సెన్సిటివిటీ అనేది అసలు లేదండి. అదే ప్రైమ్ మినిస్టర్ మణిపూర్ విషయం మాట్లాడరు. ఇండియన్ వరల్డ్ కప్ టీం ఫైనల్లో ఓడిపోయేసరికి డ్రెస్సింగ్ రూమ్లో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ కెమెరా వెళ్ళి వాళ్ళని కన్సోల్ చేస్తారు, వాళ్ళని ధైర్యం చేసి. అరే, క్రికెట్ టీం కోసం ఇచ్చే వేల కోట్ల రూపాయలతో జరిగే ఆ క్రికెట్ టోర్నమెంట్, క్రికెట్ గేమ్కి ఇచ్చే ప్రయారిటీ మణిపూర్లో జరిగిన ఒక అల్లర్లు ఆపేదానికి మీరు ఎందుకు ఇవ్వరు? మీరు దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారా, లేకపోతే క్రికెట్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారా? మీరు అసలు దేశానికి ఎలాంటి ప్రధానమంత్రి ఉన్నాడు? ఒక పక్క రైతుల్ని పట్టించుకోరు, ఒక పక్క నార్త్ ఈస్ట్లో జరుగుతున్న అల్లర్లను పట్టించుకోరు. మీరు రైతులు రోడ్డు మీద వచ్చి కూర్చుంటే పట్టించుకోరు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరించారు మీరు. ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ వైజాగ్ ఎయిర్పోర్ట్ డ్రగ్ వస్తే డ్రగ్స్ గురించి మాట్లాడరు. ఆ డ్రగ్ ఎక్కడి నుంచి వచ్చిందని ఒక చిన్న ట్వీట్ కానీ చిన్న ప్రెస్ మీట్ కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అనే మాట చెప్పిన ప్రధానమంత్రి దేశానికి అవసరం మనకు? ఇన్ని రోజులైనా కూడా ఎందుకు అసలు మాట్లాడట్లేదు ఈ అంశం మీద? ఖచ్చితంగా బీజేపీకి ఇండైరెక్ట్గా ఆ డ్రగ్స్తో ఏదో సంబంధం ఉంది, లేకపోతే బీజేపీకి సంబంధించిన వ్యక్తులు ఆ డ్రగ్ వ్యాపారంలో నిమగ్నమై ఉంటారు. అందుకనే ప్రైమ్ మినిస్టర్ మాట్లాడి ఉండకపోవచ్చు అనేది చాలా బలమైన డౌట్కి దారితీస్తూ ఉంది. సో ఇష్యూ ఇండియాలో ఒకటి రియల్ ఇష్యూస్ మీద ఎలక్షన్స్ జరగాల. నిర్మలా సీతారామన్ గారు ఇంత ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ ఇచ్చారంటే ఎలక్టరల్ బాండ్స్ విషయంలో అన్ని పార్టీలకు డబ్బులు వచ్చినాయి, వాళ్ళందరూ ఎన్కాష్ చేసుకున్నారంటే అన్ని పార్టీలకు డబ్బులు వచ్చినాయమ్మా, కానీ మీ పార్టీకి వచ్చిన డబ్బులు ఎంత, మిగిలిన పార్టీలకు వచ్చిన డబ్బులు ఎంత? మీకు వచ్చిన డబ్బులు వెనక్కి ఇచ్చేయండి, మిగిలిన పార్టీలకు వచ్చిన డబ్బులు వెనక్కి తీసుకొచ్చి ఆ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఎలక్షన్లో వచ్చేంత వరకు ఎలక్షన్ ఆపి ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయండి. ప్రలోభాలతో ఎన్నికలు చేస్తున్నారు. మీరు రియల్ ఇష్యూస్ని ఎక్కడ అసలు పొరపాటును కూడా రియల్ ఇష్యూస్ మీద మాట్లాడరు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ 2014 ఎన్నికల ర్యాలీలో. ఎక్కడ ఇచ్చారు ఆయన? ఉన్న ఉద్యోగాలు ఊడిపీకేస్తున్నారు. సో ఇదంతా మరి మోదీ వైఫల్యం అంటారా? 100% కదా. డిమానిటైజేషన్ చేశారు. 2 monthsలో నాకు ప్రాపర్ రిజల్ట్ రాకపోతే నన్ను ఏ చౌరాస్తాలో ఊరేస్తారు ఏంటి అన్నారు. డిమానిటైజేషన్ వల్ల కరప్షన్ తగ్గిద్ది అన్నారు. తగ్గిందా కరప్షన్? ఇండియాలో కరప్షన్ తగ్గకపోగా ఎలక్టోరల్ బాండ్ రూపంలో కరప్షన్ ఇంకా పెంచేశారు మీరు.
ఆర్గనైజ్డ్ కరప్షన్ చేస్తున్నారు మీరు. అంటే ఈసారి మరి ఎలా అంటారు? ఈసారి ఈ ఎన్నికల్లో మరి గెలుస్తారంటారా? నాకు నిన్ననే మా ఫ్రెండ్స్ ఢిల్లీ నుంచి ఫోన్ చేసి మాట్లాడారండి. ఉత్తర భారతదేశంలో ఎలక్టోరల్ బాండ్స్ అనేది పెద్ద స్కామ్ అనే పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఈ చర్చ ఖచ్చితంగా బీజేపీకి వ్యతిరేకంగానే జరుగుతుంది. ఈ ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో జరిగిన ఏదైతే అవినీతి ఉందో అది బీజేపీకి పెద్ద శరాఘాతంగా మారబోతుంది. లోకల్ మీడియా కవర్ చేయట్లేదు ఎలక్టోరల్ బాండ్స్ గురించి, కానీ నేషనల్ మీడియా పర్టికులర్లీ ఒక వైబ్రెంట్ సొసైటీని కోరుకునే ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్ ఎలక్షన్ జరగాలని కోరుకునే మీడియా చాలా బలంగా